90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, సంథింగ్ నువ్వు ఇది సాధించలేవు అని చెప్పేసి. అండ్ కొంతమందికి వాళ్ళకు కూడా బిలీవ్స్ ఉంటాయి. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, సో నేను రీచ్ అవ్వడం అనేది కొంచెం కష్టతరమైన పని, లేకపోతే నేను ఈ మిడిల్ క్లాస్లో పుట్టి నేను సాధించడం అనేది కొంచెం కష్టతరమైన పని అని చెప్పేసి. అసలు గోల్స్లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అంటారా? వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లిమిట్స్ అనేది ఖచ్చితంగా ఉండవండి. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇందాక నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని అనే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక చిన్న లైన్ చెప్తానండి. ఓకే సార్. పేదోళ్ళ పుట్టడం తప్పు కాదు, పేదోళ్ళ చచ్చిపోవడం తప్పు. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. అంటే చాలా మంది ఏంటంటే చాతగాక కొందరు ఏంటంటే అంటే బికాస్ ఆఫ్ దర్ లేజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అరే వాడికేంట్రా మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడేమన్నా చేయగలుగుతాడు, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, సో బేసిక్గా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అని ఒక మెంటల్ బ్యారియర్ పెట్టేసుకుంటారు వాళ్ళు. అండ్ నేను చూసానండి, అంటే ఐ హావ్ సీన్ పీపుల్ డూయింగ్ దిస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు మా తాత ఆ ల్యాండ్ కొనుంటే బాగుండు, ఆ రోజు మా తాత ఈ ల్యాండ్ అమ్మకపోతే బాగుండు. ఇలా ఏంటంటే వాళ్ళు అది చేస్తే బాగుండు, వీళ్ళు ఇది చేస్తే బాగుండు అంటారే కానీ నేనేం చేయాలి, నేనేం చేస్తే నాకు వస్తుంది, లైక్ యునో ఐ కెన్ ఎర్న్ మనీ, నేను సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే అసలు నేనేం చేయాలి, నాకు డబ్బులు రావాలి, నేను ఒక కోటీశ్వరుడు అవ్వాలంటే నేనేం చేయాలి, ఈ థాట్స్ ఉండవు. పద్దాక కూర్చొని ఎంతసేపటికి మా నాన్న చేయలేదు, మా పెద్దనాన్న చేయలేదు, మా ముత్తాత చేయలేదు, ఇవే చెప్తా ఉంటారు. సో ఫస్ట్లీ అది మార్చుకోవాలండి. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి సొసైటీలో, వేరెన్ యునో పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి బికాస్ ఆఫ్ వాళ్ళకున్న క్రియేటివ్ ఐడియాస్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వల్ల కానివ్వండి, వాళ్ళు చేసిన యాక్షన్స్ దానితోటి దే హ్యావ్ కమ్ అప్ విత్ యునో సర్టన్ కంపెనీస్ విచ్ ఆర్ నౌ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. సో అంత బాగా వాళ్ళు సెటిల్ అయిపోగలుగుతున్నారు అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ చేయగలను అనే నమ్మకం. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెయ్యగలను అనే థాట్ ఉంది అనుకోండి, విచ్ మీన్స్ త్రూ అవుట్ మనకి అదే మైండ్ సెట్ లో ఉంటాం అనమాట. మన యాక్షన్స్ కూడా దానికి తగ్గట్టే చేస్తుంటాం మనం. నేను చెయ్యలేను అనే ఫస్ట్ థాట్ వచ్చింది మైండ్ లోకి అని అంటే మన యాక్షన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ పొందొచ్చు. అంటే నాకు కూడా కొన్ని బిలీవ్స్ ఉన్నాయి సార్. ఏ విధంగా అంటే వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి కూడా వాళ్ళు అది సాధించగలరు, ఇది సాధించగలరు అని చెప్పేసి. అంటే ఎంతవరకు అంటే నిజంగా ఈ క్యాపబిలిటీస్ అని నిజమే అంటారా? ఒక మనిషి ఇంత క్యాపబుల్ ఉన్నాడు కాబట్టి ఇది చేయగలడు, ఒక మనిషి తెలివితేటలు ఇంతే ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే చేయగలడు, ఈ విధంగా అన్నమాట. సి క్యాపబిలిటీస్ డెఫినెట్గా మనిషికి వేరియేషన్ ఉంటుంది. కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అట్ అ పీక్ లెవెల్. లైక్ సో సపోజ్ ఫర్ మీ, నాకు ఈ లాజికల్ థింకింగ్ ఇవన్నీ నాతో కావు యాక్చువల్గా చెప్పాలంటే. కోడింగ్ చేయడము, కోడ్ రాయటము ఇట్లాంటివన్నీ చేయలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో నేను రాణిస్తాను, నేను బాగా చేస్తాను, కష్టపడి చేస్తానంటే ఖచ్చితంగా నా లిమిటేషన్ నాకు తెలుసు. ఏంటంటే ఓకే, నా లాజిక్స్ ఆర్ నాట్ ఎట్ ది రైట్ ప్లేస్, సో అది నాకు రైట్ ఫీల్డ్ కాదో నాకు తెలుసు. కానీ నా కేపబిలిటీస్ ఏంటో, నాకు నా పాజిటివ్స్, నా స్ట్రెంగ్స్ ఏంటో కూడా నాకు తెలుసు. కాబట్టి బేస్డ్ ఆన్ ది స్ట్రెంగ్స్ నేను కనుక రైట్ ఎఫర్ట్స్ పెట్టాను అని అంటే డెఫినెట్గా ఐ కెన్ సక్సీడ్ ఇన్ వాట్ ఐమ్ స్ట్రాంగ్ ఎట్. అలాగే ప్రతి మనిషికి లిమిటేషన్స్ ఉంటాయి. మీరు అన్నట్టు కేపబిలిటీస్ లో లిమిటేషన్స్ ఉంటాయి. ఈ కేపబిలిటీస్ లో లిమిట్స్ ఉన్నాయి, సరే, దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ యు ఆర్ గుడ్ ఎట్. అది మీరు గుర్తించాలి ఫస్ట్. వాట్ ఈస్ దట్ ఐఎమ్ గుడ్ ఎట్? సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ అని తెలిసిన తర్వాత దాని మీద మీరు ఫోకస్ చేసి దాన్ని డెవలప్ చేసుకున్నారు అని అంటే ఎవరండి మిమ్మల్ని ఆపుతారు సక్సెస్ అవ్వకుండా? నేను చూస్తాను. ఎగ్జాక్ట్లీ సార్. అంటే కొన్ని సందర్భాలు ఈ మాటలనే విన్నాను సార్, అందుకే ఎగ్జాక్ట్లీ అడగాలనిపించింది నాకు. అండ్ ఇంకొకటి కూడా అడుగుతాను సార్. అండ్ ఏ విధంగా అంటే సంథింగ్ మన లోపల ఉన్న మన టాలెంట్ అనేది మనకు తెలుసు, కానీ కొంతమంది చెప్పిన మాటలు విని అవును తను చెప్పింది నిజమేమో అన్న చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఆ డౌట్ని ఎలా రెక్టిఫై చేయాలంటారు మనం? అసలు అది కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి మనం ఎలా అంటే ఐ మీన్
వీఆర్ నో అబౌట్ దట్ మై క్యాపబిలిటీస్. Yeah. బట్ ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో కూడా సంథింగ్ నిజం ఉందేమో అన్న డౌట్ వస్తుంది. డౌట్ రాకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే యూ హ్యావ్ టు బి 100% ష్యూర్ అబౌట్ వాట్ యు ఆర్. అండ్ పక్కన వాళ్ళు చెప్పేది మనము యునో ఇఫ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అండి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఈస్ సపోజ్ ఇప్పుడు సంజయ్ నీలో ఈ క్వాలిటీ బాగుంది కానీ ఇంకా ఇది ఇంప్రూవ్ చేసుకో, దట్ విల్ హెల్ప్ యూ అని నేను చెప్పాను అనుకోండి, ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. తీసుకోవాలి, నేను చెప్పింది వినాలి. అలా కాకుండా నీ వల్ల కాదు సంజయ్ ఇది యూనో ఇది కావాలంటే దీనికి అని నేను ఒక డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను అనుకోండి, విని దాన్ని లైట్ తీసుకోవాలి అంతే. అంతేగాని మనము చెప్పిందల్లా తీసేసుకొని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మన పుణ్యకాలం గడిచిపోతుంది బేసిక్లీ. సో ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పేది మనం పట్టించుకోదు. పక్కన వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, అవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకున్నారంటే డెఫినెట్గా మనం సక్సెస్ కాలేము. వాళ్ళు చెప్పేది చెప్పనియండి, మీకు కావాల్సింది ఏంటిది మీరు చెయ్యండి, మీ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా నేను కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్తానండి. ఒకటి, స్టార్ట్ అప్రిషియేటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ స్మాల్ సక్సెస్ దట్ యు గెట్. సపోజ్ చాలా మంది ఏంటంటే సెల్ఫ్ అప్రిషియేషన్ చేయరు. పద్దాకా పక్కనోడు ఏదైనా మంచి పని చేశాడు అని అంటే అరే బాగా చేసావురా, బాగా చెప్పావరా అని వాళ్ళనంటామే కానీ నువ్వు చేసిన పని నీకు నచ్చినప్పుడు నువ్వు సెల్ఫ్ అప్రిషియేషన్ ఇచ్చుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ సెల్ఫ్ అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు చిన్న చిన్న టాస్క్లు ఫినిష్ చేసుకొని బాగా చేసినప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకోండి. ఆ చిన్న చిన్న సక్సెస్ ని సెలబ్రేట్ కూడా చేసుకోండి. సెలబ్రేట్ చేస్తే ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎంతూజియాజం టు వర్క్ బెటర్ అనమాట. సో మీరు సెలబ్రేట్ చేయట్లేదు. సపోజ్ ఈరోజు ఒక టాస్క్ చాలా బాగా అయింది, మీకు ఎవరో అన్నారు సంజయ్ వాళ్ళ ఇంటర్వ్యూ బాగా చేస్తావు సంజయ్ అన్నారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా దీని గురించి మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు నేను బిర్యానీ తింటాను ఏదో ఒకటి మీరు సెలబ్రేట్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ మోటివేషన్ అనమాట. అరే ఇంకా చేయొచ్చు బాగా అనేసి. సో ఇలా ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అప్రిషియేషన్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే టు క్రియేట్ సెల్ఫ్ ఇది అంటే సెల్ఫ్ మోటివేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. అంటే డోంట్ హ్యావ్ అ బిగర్ టార్గెట్. మీ బిగర్ టార్గెట్ని మీరు ఫస్ట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను, నెక్స్ట్ 4 years 5 years ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. నేను ఫ్లాట్ కొనాలి అనేది దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్ట్యా ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఐ విల్ నాట్ హ్యావ్ అరే ఇప్పుడు సపోజ్ ఎవ్రీ మంత్ నువ్వు 5,000 ఖర్చు పెట్టుకోవాలనుకోండి, ఫ్లాట్ కొనాలంటే 60 లక్షలు అవుతుంది, 5,000 ఏముంది అని ఖర్చు పెట్టేస్తాను నేను. సో ఐ విల్ నాట్ హ్యావ్ మోటివేషన్ టు సేవ్. అలా కాకుండా ఎవ్రీ మంత్ నేను 40,000 సేవ్ చేసుకోవాలి అనే చిన్న టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి ఫర్ నెక్స్ట్ 5 years, అప్పుడు 40,000కి 5,000 అనేది ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. సో నేనేంటంటే ఐ విల్ హ్యావ్ మోటివేషన్ టు సేవ్ దాట్. సో సెల్ఫ్ మోటివేషన్ ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ మోటివేషన్ ఇంక్రీజ్ కావాలి అని అంటే పెద్ద టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చిన్న టార్గెట్స్ కింద స్ప్లిటప్ చేసుకొని ఇఫ్ యూ స్టార్ట్ రీచింగ్ స్మాలర్ గోల్స్ దట్ విల్ క్రియేట్ కాన్ఫిడెన్స్, దట్ విల్ ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్క పర్సన్ కూడా మనలో ఉన్న లోపాలు చూస్తారు తప్పితే మనలో ఉన్న క్యాపిటల్స్ ని అప్రిషియేట్ చేసుకోరు. ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న గోల్స్ రీచ్ అయినప్పుడు మనం అప్రిషియేట్ చేసుకుంటే పెద్దవాటిని రీచ్ అయ్యే మోటివేషన్ మనకు అందుతుంది. కానీ మన చిన్న చిన్న గోల్స్ని రీచ్ అవ్వడాన్ని ఇలాంటి వాటిని సెలబ్రేట్ చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళు చూపించిన లోపాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. మనం చేయలేమేమో అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఇది చేయగలిగిన వాళ్ళు అదెందుకు చేయలేం. ఎగ్జాక్ట్లీ ఒక మనిషి సాధించగలిగింది ఇంకో మనిషి ఎందుకు సాధించలేడు అని ఆలోచించట్లేదు తప్పితే ఎగ్జాక్ట్లీ దానికి ఏం చేయాలని తెలుసుకోవట్లేదు తప్పితే చేయలేని అనుకోవడం మాత్రం చాలా తప్పు నిజంగా. కరెక్ట్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.